రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే మంచి ఫలితాలు సాధించిన ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మున్సిపల్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఆశీష్ షెలార్, సహా ఇన్ఛార్జిగా రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. ఆ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండడంతో కమలదళం సిద్ధమైంది. ఇప్పటికే బూత్ స్వస్థీకరణపైన సమీక్ష నిర్వహించిన బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని, బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 710 సర్పంచ్ స్థానాల్ని కైవసం చేసుకుని జోష్లో ఉన్న కమలం పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు వివరిస్తూనే మున్సిపల్ కార్పొరేషన్లలో నెలకొన్న డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల్ని ఎండగడుతోంది. కేంద్రం నిధుల వల్లే పట్టణాల్లో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇప్పటికే పురపోరుకు సమాయత్తం కోసం బీజేపీ ఆఫీస్ బేరర్లతో రాష్ట్ర స్థాయి బూత్ నిర్మాణ అభియాన్ వర్క్ షాప్, రాష్ట్ర పదాధికారుల సమావేశంతో పాటు విజయ సంకల్ప పేరుతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అపార్ట్మెంట్ వాసులు, కాలనీ కమిటీలతో భేటీలు నిర్వహించాలని యోచిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్కువగా విద్యావంతులు, మేధావులు ఉంటారు కాబట్టి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. తటస్థ ఓటర్లపై ఎక్కువగా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు దక్కుతాయని భావిస్తోంది. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. పురపాలక ఎన్నికలు బీజేపీ ప్రజా ప్రతినిధులకు సవాల్గా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతున్నందున 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలకు కీలకంగా మారాయి. పురపోరులో ప్రతికూలత వస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నేతలు ఆందోళన చెందుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆర్థిక, జనబలమున్న అభ్యర్థుల్ని పార్టీ అన్వేషిస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కళ్లెం వెయ్యొచ్చని భావిస్తోంది.